ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ బ్రతుకు మీదే ఆశ లేకుండా పోయిన స్థితిలో, బ్రతకాలని లేదు బ్రదర్, నాకు బ్రతుకు మీదే ఆశ లేదు బ్రదర్. ఎందుకని? నేను చేసిన తప్పులు అలాంటివి, నేను చేసిన పొరపాట్లు అలాంటివి, నేను చేసిన పాపం అలాంటిది. దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎంతగానో నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆత్మీయుణ్ణి, బాప్తిసం తీసుకున్నవాడిని, సేవలో పాల్పంచుకున్నవాడిని. కానీ చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు నన్ను, నా జీవితంలో నేను చేసిన తప్పులు పాపాలు అణిచివేసినాయి, అన్నీ దూరం చేసినాయి, అనాథగా మార్చేసినాయి, అట్టడుగు స్థాయికి చేర్చేసినాయి, అడుక్కునేవాడిగా తేల్చేసినాయి. బ్రతుకు మీద నాకు ఆశ లేదు బ్రదర్ అంటున్నావా? అయితే విను, అటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వాలి ఆశపడుతున్నాడు. బ్రతుకు మీదే ఆశలు వదిలేసుకున్నా, నీ జీవితం మీదే ఆశలు వదిలేసుకున్నా, నీ బిడ్డల మీద ఆశలు వదిలేసుకున్నా, నీ భర్త మీద, భార్య మీద ఆశలు వదిలేసుకున్నా, నీ ఉద్యోగం మీద, వ్యాపారం మీద ఆశలు వదిలేసుకున్నా, నీ ఆరోగ్యం మీద ఆశలు వదిలేసుకున్నా, నీ మీద మాత్రం దేవుడు ఇంకా ఆశ కలిగి ఉన్నాడు. బ్రతికించాలి అనే ఆశ, దీవించాలి అనే ఆశ, హెచ్చించాలి అనే ఆశ, నీ జీవితాన్ని స్థిరపరచాలి అనే ఆశ, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నువ్వు చేస్తున్న పరిచర్యను, సంఘాన్ని, సేవను విస్తరింపచేయాలి అనే ఆశ దేవుడు మాత్రం వదులుకోలేదు. అది శుభవార్త. వాళ్ళ ఆశలు వదిలేసుకున్నారండి ప్రాణం మీద. కానీ సడన్గా శుభవార్త. ప్రియ సహోదరి, సహోదరుడు, వదిలేసుకున్నావా ఆశలు? ఉద్యోగం మీద వదిలేసుకున్నావా ఆశలు? గర్భఫలం మీద వదిలేసుకున్నావా ఆశలు? చదువు మీద? నా దేవుడు నీకు శుభవార్తను వినిపించాలని ఆశపడుతున్నాడు. శుభ దినాలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు.